2036 ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చేందుకు భారత్ సిద్ధమవుతోందని ప్రధాని మోదీ ప్రకటించారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 36 ఒలింపిక్స్ క్రీడలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలన్న ఆకాంక్షను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తం చేశారు. గచ్చిబౌలిలో గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టిన సీఎం 82 ఎకరాల్లో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ యూనివర్సిటీని 2028 నాటికి పూర్తి చేశామని తెలిపారు. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా 6 తెలంగాణ క్రీడాకారులకు రూపాయి 7.15 కోట్ల నగదు ప్రోత్సాహకాలను అందజేయడంతో పాటు 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ సహా పలు జాతీయ అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్లకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సోషల్ మీడియా బ్యాన్ మోదీ హింట్ ఇచ్చారా? 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా ఆస్ట్రేలియా బ్యాన్ చేయడాన్ని పీఎం మోదీ ప్రశంసించారు. ఇది ఇండియా మిగతా ప్రపంచ అనుసరించదగ్గ ఓ ఉదాహరణ. మేము మీ నుంచి చాలా నేర్చుకుంటున్నాం, ఎన్నో పాఠాలను గ్రహిస్తున్నాం అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో మన దగ్గర కూడా మైనర్ల ఎస్ఎం వినియోగాన్ని బ్యాన్ చేయొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మేరకు మోదీ హింట్ ఇచ్చారని అంటున్నారు. రెస్టారెంట్ కు వెళ్తున్నారా? ఈ వీడియోలు చూడండి. గచ్చిబౌలిలోని అల్సబా రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో దారుణ పరిస్థితి బయటపడింది. మురికి పట్టిన ఫ్రీజర్లు, ఈగలు వాష్రూమ్ పక్కనే రోటీలు చేస్తూ దారుణమైన పరిస్థితులు కనిపించడంతో అధికారులు ఆ హోటల్ ను మూసివేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ సంజయ్ జాజు ఐఏఎస్ శుక్రవారం లోక్ భవన్ లో తెలంగాణ గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా సంజయ్ జాజుకు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టినందుకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుపరిపాలన లక్ష్యాల సాధనలో ఆయన అంకిత భావంతో పనిచేస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ భేటీలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై గవర్నర్, చీఫ్ సెక్రటరీ పరస్పరం చర్చించారు. ఈ సమావేశంలో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం దానకిషోర్ కూడా పాల్గొన్నారు. నేడు పాఠశాలలు బంద్, వరుసగా 3 రోజుల సెలవులు. తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల సంఖ్యను తగ్గించే ఆలోచనను విరమించుకోవాలని, విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిని కేవలం 4,000కు కుదించాలని ప్రభుత్వం భావిస్తోందని ఎస్ఐఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవడంతో పాటు ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఇష్టారాజ్యంగా పెరుగుతున్న ఫీజులను నియంత్రించేందుకు బలమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్ అసలు రూపం ఇంతటి పైశాచికమా? కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు రోడ్ల మీదికి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ధరల పెరుగుదల విపరీతంగా ఉందని, నిత్యావసరాలు అందకుండా చేస్తున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అక్కడి ప్రజలు మండిపడ్డారు. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ అక్కడి ప్రజలు నిరసనలు మొదలుపెట్టారు. శాంతియుతంగా ధర్నాలు చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి అడుగులు వేయాల్సిన పాకిస్తాన్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. చివరికి ఆర్మీని రంగంలోకి దింపింది. హుస్నాబాద్ లో శాతవాహన యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ రావడం శుభ పరిమాణం. ఇంజనీరింగ్ కాలేజీ కోసం హాస్టల్ నిర్మాణం కూడా జరుగుతుంది. మొదటి సంవత్సరం 250 మంది విద్యార్థులు ఉన్నారు. 4 సంవత్సరాల 1000 మంది ఇక్కడ చదువుకుంటున్నారు. ఇక్కడ విద్యార్థులకు ల్యాప్టాప్లు, సైకిళ్లు అందించడం జరిగింది. విద్యార్థులు ఈ సంవత్సరం యూనివర్సిటీలో చేరాలి. విద్యార్థులు బాగా చదువుకోవాలి. హైదరాబాద్ లో జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఆషాఢ బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై గోల్కొండ జగదాంబిక మహాంకాళి దేవాలయంలో మంత్రి కొండా సురేఖ సమన్వయ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత తదితర ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బోనాల ఉత్సవాలు తెలంగాణ గంగా జమున తహజీబ్కు ప్రతీక అని మంత్రి పేర్కొన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉందన్న
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బోనాల జాతర పోస్టర్ బ్రోచర్ ను మంత్రి కొండా సురేఖ ఆవిష్కరించారు. రాష్ట్రంలో తయారీ రంగ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూలమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. జర్మనీ బవేరియా వైస్ మంత్రి టోబియాస్ గోథార్డ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమైన ఆయన లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్లు, ఏరోస్పేస్, డిఫెన్స్, ఏఐ, క్లీన్ ఎనర్జీ తదితర రంగాల్లో విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వివరించారు. పెట్టుబడులతో పాటు సాంకేతికత, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి రంగాల్లోనూ తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. मॉडर्न ट्रेंड्स रेडीमेड मेंसवेयर कलेक्शन पेश करते हैं आपके लिए आला अक़साम व मियारी मलबूसात। हमारे यहाँ फॉर्मल, पार्टी वेयर, जीन्स, टी शर्ट और ट्रैक पैंट्स के वसी वैरायटीज दस्तयाब है। इसके अलावा मर्दाना घड़ियाँ, सनग्लासेस और मियारी जूतों का शानदार कलेक्शन भी। ऑर्डर्स पर इम्पोर्टेड अशिया भी हासिल की जा सकती है, तो देर किस बात की, आज ही चले आएँ। हमारा पता है मॉडर्न ट्रेंड्स, बीबी का चश्मा रोड, टिकलकुंडा, फलकनुमा, हैदराबाद। मज़ीद मालूमात और राब्ते के लिए प्रोपरेटर मोहम्मद इमाद अहमद से रब्ता करें। 9959541435।